ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. సొమ్ము నిష్ప్రయోజనముగా ఒమ్ముసేత ఎంత కష్టపడి సంపాదిస్తాడో అంత హేళగా అంత తేలికగా డబ్బు ఖర్చు పెట్టేది. డబ్బు ఖర్చు పెట్టేయడం అనేటటువంటిది పరమ ప్రమాదకరమైనటువంటి అలవాటు. అసలు డబ్బు ఖర్చు పెట్టకుండా ఉండడం అన్నది కూడా అంత ప్రమాదకరమైన అలవాటు. అది ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే తన అవసరానికి మించి ఖర్చు పెట్టేస్తే తన వెనక తరాలకి ద్రోహం చేసినట్టు, తనకి కావలసింది తాను ఖర్చు పెట్టుకోకపోతే తనకు తాను ద్రోహం చేసుకున్నట్టు. ఈ రెండిటికి మధ్య సమతౌల్యాన్ని పాటిస్తే వాడు ఉత్తముడైనటువంటి వ్యక్తి. నేను నాకు కావలసిన దానికన్నా అధికంగా ఖర్చు పెట్టేస్తూ వెళ్ళిపోయాను అనుకోండి, నా కడుపున పుట్టినటువంటి బిడ్డలు నాన్నగారిది అని ఏదో ఒకటి వాళ్ళ పిల్లలకి చూపించడానికి ఉండాలా. శరీరములు శాశ్వతములు కావుగా, కాబట్టి వాళ్ళకు ఉంచాలా. ఉంచకుండా ఖర్చు పెట్టేయడం అదొక పిచ్చి, అర్థం లేకుండా ఇలా జీతం పుచ్చుకుని అలా ఖర్చు పెట్టేస్తానంటే అది అర్థం లేదు. అలా ఉండకూడదు జీవితం. అలాగే తాను అలా ఖర్చు పెడితే తన వెనక వారికి ఇబ్బంది పెడుతున్నవాడు వాళ్ళకేం ఉండదు. తనకి కావలసింది ఖర్చు పెట్టుకోలేదు, కూర కూడా వండుకోడు, రోజు చారే. ఎవరైనా పెళ్లి కార్డు ఇస్తే సంతోషం, ఎవరింట్లోనన్నా ఉత్సవం జరిగితే అప్పుడే కడుపు నిండా భోజనం, అప్పుడే పప్పు కూర పచ్చడి పులుసు, అప్పటి వరకు ఏం ఉండదు. ఆఖరికి అన్నపు గిన్నెలో మెతుకులు ఉండిపోతే ఆకలి లేకపోయినా తినేస్తాడు. ఎందుకని అంటే మెతుకులు ఉండిపోయాయి, ఎంత డబ్బు పోతోంది. అంతేకాని తన ఇంటి ముందు ఒక కుక్క ఉంది, అది తాను అడిగినా అడగకపోయినా రాత్రి తాను నిద్రపోతుంటే దొంగ వచ్చినప్పుడు అరిచింది. మరి అది నువ్వు పెట్టావా పెట్టలేదా అని అడగకుండా అరుస్తోంది. నీ మనవడు అన్నం తినకపోతే నీ భార్య వాడిని ఎత్తుకుని కాకి, అదిగో నాన్న కాకి చూడు కావు అంటోందా, నల్లగా ఉందా కాకి, కాకి ముక్కు చూడు అని చూపించి అన్నం పెడుతోందా. నీ మనవడు అన్నం తినడానికి కాకి కారణమైందా? కాకి మీద కథ చెప్పి వాడికి సంస్కృతిని అందజేస్తున్నావా? మరి ఇన్నింటికి ఆధారమైన కాకి నీ మెతుకులు పెడితే కష్టం వచ్చిందా? నువ్వే తినేయాలా? ఏ అడుగున మిగిలిన మెతుకులు కాకి వెయ్యలేవు, కుక్కకి వెయ్యలేవు, ఏది తింటే అది తిండి. నువ్వు తినగా సమస్త భూతములలో ఏదో ఒకటి 4 మెతుకులు తినాలి. అలా కాకుండా ఒకవేళ పాసిపోయిందనుకోండి, పాచిపోతే నీళ్లలో కడిగేసుకుని మెత్తపడిపోయి రుచి తెలియకుండా ఉంటుందేమో అని కాస్త ఆవకాయ పెచ్చు పక్కన పెట్టి కారం వేసుకు కలుపుకు తినేయడం. ఏమిటంత ప్రారంధం అంటే తనకు తాను ద్రోహం చేసుకుంటున్నవాడు. ఎందుకో తెలుసా? కడుపు నిండా తిన్నది లేదు, చూసుకుని ఆనందపడుతూ ఉంటాడంతే. ఇంతుంది 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 ఇంతుంది. ఓనాడు పడిపోయింది శరీరం, ఏమొస్తుంది? ఆ వెనకనున్నవాడు ఎప్పుడు పోతాడా, ఎప్పుడు ఈ పుస్తకం నాకు వస్తుందా అని చూస్తున్నవాడు ఉంటాడు. వాడికి అకస్మాత్తుగా వచ్చింది, వాడు వరదలా ఖర్చు పెట్టడం మొదలు పెడతాడు. అప్పుడు వీడు ఏడుస్తుంటాడు, అయ్యి బాబోయ్ 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 ఎంత కష్టపడి దాచిందని. చేసింది లేదుగా, నరకానికి పోతాడు. అందుకే తనకి తాను కావలసింది ఖర్చు పెట్టుకోనివాడు తనకి తాను ద్రోహం చేసుకున్నవాడు. తనకి కావలసిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నవాడు తన వెనక వాళ్ళకి ద్రోహం చేస్తున్నవాడు. రెండిటికి మధ్య సమతౌల్యాన్ని పాటిస్తున్నవాడు జీవితాన్ని పండించుకోవడం నేర్చుకున్నవాడు. అందుకే డబ్బు ఖర్చు పెట్టేయడం అనేటటువంటిది ఒక వ్యసనము. అది చాలా తేలికండి. ఏముంది, 10 మంది చూస్తుండగా మెహర్బానికి 100 రూపాయల కాగితాలు ఇలా వేసుకుంటూ, ఏదో గౌరవంగా ఇవ్వడం కాదు, ఇలా వేసుకుంటూ వెళ్ళిపోయి ఇలా కారెక్కి డామ్ అని చప్పుడయ్యేటప్పుడు తలిపేసి వెళ్ళిపోయాడు. పుచ్చుకున్నది 10 రూపాయలు వడ్డీకి వేసేసింది అలా. ఎందుకంటే వాళ్ళందరూ చూశారట. అదో మైకం. బేరం ఆడకపోవడం, రూపాయి తగ్గకపోయినా పర్వాలేదు, 10 రూపాయల దగ్గర 50 రూపాయల కాగితం ఇచ్చేస్తూ ఉండడం. ఏమిటది? కష్టపడేవాడికి నేను కాదన్నా. మనం రాత్రిళ్ళు రైల్లో ప్రయాణం చేస్తుంటాం. ఎక్కడో తణుకులో ఓడెక్కుతాడు, భీమవరంలో ఓడెక్కుతాడు, విజయవాడలో ఓడెక్కుతాడు, గుడివాడలో ఓడెక్కుతాడు. ఆ ఎక్కిన వాళ్ళందరి కోసం నిద్రపోకుండా రాత్రంతా రైల్లో గూడు లాంటి దాంట్లో పడుకుంటాడు. పడుకుని వీళ్ళందరికీ దుప్పట్లు పట్టుకొచ్చి తలగడాలు పట్టుకొచ్చి ఇస్తాడు. తెల్లవారేటప్పటికీ ఎవడి చోట వాడి దిగిపోయి నలిపేసి వదిలేస్తే మళ్ళీ తెల్లవారకట 3 గంటల నుంచి ఆ రగ్గులన్నీ మడతెట్టుకుంటాడు, దుప్పట్లన్నీ మడతెట్టుకుంటాడు.
లెక్క చూసుకుని ముఖం తుడుచుకునే గుడ్డోటి కనపడదు. ఇక్కడుందా అక్కడుందా నా జీతం కోసేస్తారని దాని కింద దీని కింద పైన ఎక్కి చూసుకుని ఒకటి పోయిందని ఏడుస్తూ ఇంటికి ఎడతాడు. నువ్వు దిగిపోయేటప్పుడు పెట్టె కూడా నీకు అందిస్తాడు. అతనికి 100 రూపాయలు బాగుంది. అంతేకాని అర్థం పర్థం లేకుండా ఖర్చు ఏమిటి? ఎక్కడ ఇవ్వాలో అక్కడి వాడు సంతోషిస్తాడు. రాత్రనక పగలనక నిలబడతారు పాపం. బండి పట్టుకెళ్ళి అక్కడ పెడితే చాలు, ఒంగుని కొంచెం కలపండి అని గాలి పెట్టి ఇలా చూసి మళ్ళీ అది తీసి బురద చక్రాలలా రాత్రి వరకు ముట్టుకుంటూనే ఉంటారు. ఎన్ని సబ్బులు వాడితే ఆ వాసన పోతుంది? మళ్ళీ తెల్లవారు లేచొచ్చి మళ్ళీ అలాగే కష్టపడుతూ ఉంటారు. అతనికి 2 రూపాయలకు బదులు 5 రూపాయలు నీ దగ్గర ఉంటే కష్టపడుతున్నవాడు, కష్టపడి బ్రతుకుతున్నవాడెవరో వాడిని ప్రోత్సహించు. కష్టపడకుండా గడిపేద్దాం అనుకున్న వాడి దగ్గర నీ విలాసం చూపించద్దు. డబ్బు ఖర్చు పెట్టేయడం ఒక మత్తు, యోగ్యత నిరిగి డబ్బు ఖర్చు పెట్టడం ఒక హుందాతనం. అది నీ వెనక ఉన్న పిల్లలకి రావాలి. నాన్నగారు 2 రూపాయలేనండి అని బండిలో ఇంధనం నింపుకున్న తర్వాత, ఏరా ఎండలో కాసేపు వెడితేనే మన ఇద్దరం ఇంత సొక్కిపోయామే, ఇంత చెమట పట్టిందే, రాత్రనక పగలనక చూడు పాపం ఎంత శ్రమ పడుతున్నాడో, ఇంకొక 2 రూపాయలు ఇస్తే నష్టం ఏమిట్రా, అందుకు ఇచ్చాను. నీ కొడుకు అలవాటు అవుతుంది వెనకాతల. తప్ప ఉంది కదా అని దుర్వినియోగం చెయ్యకు. మళ్ళీ అవసరమైన నాడు చెయ్యి చాపడం అంటే అంత తేలికైన విషయం కాదు. బ్రతికి 10 మాటలు చచ్చిపోవడంతో సమానం ఇంకొకటి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపడం. అందుకే లక్ష్మి పట్ల నిరసన భావన పొందవద్దు. లక్ష్మీదేవి పట్ల తృణీకార భావం అంటే ఏమిటో తెలుసా? దారుణంగా అర్థం లేని ఖర్చు పెట్టేస్తూ ఉండడం, వ్యసనముల కొరకు వెళ్ళిపోతుందని చివరికి. కాబట్టి అటువంటి స్థితిని పొందవద్దు. ఇవి 7 కూడా వ్యసనములు. కొన్ని కామ సంబంధములు, కొన్ని క్రోధ సంబంధములు. ఇవి ఇంద్రియములకు మనసుకి మత్తెక్కించడానికి పనికొస్తాయేమో, కానీ మనిషి మాత్రం చిట్ట చివర భ్రష్టుడైపోతాడు.